ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా బైబిల్లో నుంచి ఒక క్వశ్చన్ అడగాలని నేను ఆశపడుతున్నానండి. నా క్వశ్చన్ నిర్గమాకాండము 32వ అధ్యాయంలో నుంచి నేను అడుగుతున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, అహరోను గారు యెహోవా తండ్రికి ఏ విషయంలో కోపం తెప్పించారు? క్వశ్చన్ మరొకసారి అండి. అహరోను గారు యెహోవా తండ్రికి ఏ విషయంలో కోపం తెప్పించారు? నాకు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను నమ్ముచున్నానండి. మొన్న నేను అడిగిన క్వశ్చన్కి చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాశారు. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. నేను అడిగే క్వశ్చను నిర్గమాకాండము 32వ అధ్యాయంలో నుంచి అడుగుతున్నానండి. నా క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. సెప్టెంబర్ 1 నుంచి 3 గంటల నుంచి 4 గంటల వరకు స్తుతి ఆరాధన చేయాలని నేను గత 1 వీక్ నుంచి చెప్తున్నాను కదండి. ఈరోజు ఆగస్టు 31, రేపటి నుంచి సెప్టెంబర్ 1 నుంచి మనము ప్రేయర్ చేయాలని నేను ఆశపడుతున్నానండి. టైం గుర్తుపెట్టుకోండి. ఎర్లీ మార్నింగు 3 గంటల నుంచి 4 గంటల వరకు స్తుతి ఆరాధన చేయాలని, మనకున్న సమస్యలను దేవునికి యెహోవా తండ్రి పాదాలు పట్టుకొని అడిగి ఆయనకి విన్నవించుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ఇంట్లో ఏ సమస్య అయినా మనము ప్రార్థించినప్పుడు జరగట్లేదా? స్తుతి ఆరాధన చేయాలండి. 3 గంటల ప్రార్థన అనేది చాలా ఆశీర్వాదకరం అండి. మీరు నేను కలిసి దేవుని పాదాల పట్టుకొని స్తుతి ఆరాధన చేయాలని నేను ఆశపడుతున్నాను. రేపు మార్నింగు 3 గంటల నుంచి 4 గంటల వరకు లైవ్లోని దేవుని పాదాలు పట్టుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ప్రతి ఒక్కరూ ఈ లైవ్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీరు లైవ్లో పాల్గొలేని పరిస్థితిలో ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో మీ యొక్క సమస్యలు తెలియజేసినట్లయితే ప్రార్థిద్దామండి. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలండి.